హాయ్! ఈరోజు చాలా స్పెషల్ ఏంటంటే వేద వాయిసెస్‌లో గత 4 రోజులుగా పెళ్ళిళ్ళవి సీజన్ నడుస్తోందంట. మనది వేద వాయిసెస్ గురించి తెలిసి ఒక 2, 3 అపార్ట్మెంట్స్ పెళ్ళిళ్ళకి, అలాగే ఒక చెన్నై నుంచి వచ్చేవాళ్ళకి అండ్ అలాగే కోయంబత్తూర్ నుంచి ఎవరికో గృహప్రవేశం ఉందంట. వాళ్ళు వచ్చి బుక్ చేసుకున్నారు. ఇవాళ మనం 10 అపార్ట్మెంట్స్‌లో యాక్చువల్లీ రెడీ చేసి పెట్టింది ఓన్లీ 8 అపార్ట్మెంట్స్ అండి. 8 అపార్ట్మెంట్‌లో కూడా ఎయిత్ అపార్ట్మెంట్ కూడా మేము అలా పెండింగ్ పెట్టామనమాట. యాక్చువల్లీ 2 అపార్ట్మెంట్స్ కార్పొరేట్ స్టైల్‌లో చేద్దాం అని పెట్టాం. అదలా ఎంప్టీ పెట్టాం. బట్ ఇవాళ సర్ప్రైజింగ్ ఏంటంటే 8 అపార్ట్మెంట్స్ బుక్ అయిపోయారండి. అదే చాలా స్పెషల్. ఈ 3, 4 డేస్ 8 అపార్ట్మెంట్స్ బుక్ అయినాయనమాట. అది చాలా స్పెషల్‌గా అనిపించింది. అలాగే మీకు చెప్పాలి కదా! ఇంత బ్లెస్సింగ్స్ ఇస్తూ అందరూ పాజిటివ్‌గా కనెక్ట్ అవ్వటం అదంతా అనిపించింది. అలాగే ఇప్పుడు నిజంగా మీరు నమ్మరు, పైన లిటరల్లీ రన్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు 3 ఫ్లాట్స్ బుకింగ్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు. వాళ్ళు చెన్నై నుంచి వస్తున్నారు. ఏం చేయాలిరా బాబు అని పరిగెడుతుంటే ఎవరో వచ్చారు గెస్ట్ అని చెప్పారు. నేనన్నాను, "లేదు మీట్ అవ్వను చెప్పేయండి" అన్నారు. "కాదు మేడం లాస్ట్ టైమ్ మీతో మాట్లాడారంట." ఇంతకీ ఏంటంటే ఆయన గెస్ట్‌గా ఒకసారి ఫోన్ చేసినప్పుడు, "మీరసలు కాఫీ కప్పులు అవన్నీ చాలా పెట్టారండి" అంటే, నేనైతే కాఫీ, టీ తాగమండి. కానీ వచ్చిన గెస్ట్‌లకి బావుంటుందేమో అని అంటే, దానికే అన్ని చోట్ల కాఫీ డిఫరెంట్ డిఫరెంట్‌వి పెట్టారు అన్నారు. అవునండి అంటే, ఆయన ఒక ఒక కాఫీ పౌడర్ సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసినప్పుడు ఓకేనండి అన్నాను. అనుకోకుండా ఆయన వేద వాయిసెస్‌కొచ్చి జస్ట్ డ్రాప్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నారట. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఆయన అంత గుర్తుపెట్టుకుని పట్టుకొచ్చి ఇచ్చినందుకు. భగవద్గీత ఒకటిచ్చారు. భగవద్గీత ఇచ్చి అన్నారనమాట, "మేడం మీరంతా చాలా పాజిటివ్‌గా చేస్తున్నారు వేద గారు. సో, మీకు భగవద్గీత చదవండి. మీకు మంచి ఇంకా ఇంకా చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. రోజుకొక 2 లైన్స్ అన్నా చదవండి" అని చెప్పి ఇచ్చారు. తప్పకుండానండి. తప్పకుండా మీరింతలాగా చెప్తున్నప్పుడు తప్పకుండా చదువుతాను. దీనికి థ్యాంక్ యూ. అలాగే కాఫీ పౌడర్ అయితే మాత్రం పట్టుకొచ్చారండి. అసలు నేను కాఫీ తాగిన మంచి మంచి వాసన వస్తుంది. నాకు కాఫీ గురించి తెలీదన్నామని పట్టుకొచ్చారనమాట. సో, మా టీమ్‌కి రేపు పొద్దున కాఫీ పెట్టి మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇది వాళ్ళు చెప్పాలనుకుంది. అలాగే ఆయన్నడిగాను, ఒక చిన్న క్లిప్ తీసుకుంటారంటే ఆయన వద్దండి, దీనికే ఉంది అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో, ఆ ఫాలోవర్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. డెఫినెట్‌లీ నా మాట నిలబెట్టుకుంటాను. మీరు ఎవరైతే నమ్ముతున్నారో డెఫినెట్‌లీ విల్ కీప్ ద ఆహ్, ఎలా అంటే పాజిటివ్‌గా వేద వాయిసెస్ ఈ బిల్డింగ్‌ని అలా ఉంచాలనుకుంటున్నానో అదే చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.